నిజంగానే ఇవన్నీ అవసరమా? లేకపోతే ఊరికే రాసేస్తున్నారా? ఆపరేషన్‌కి ముందు ఖచ్చితంగా బాడీ కండిషన్ అంటాం. అంటే ఒక కార్ అందంగానే ఉండొచ్చండి. కానీ లోపల టైర్ కండిషన్, ఇంజిన్ కండిషన్ అలా క్యాన్సర్ విషయంలో సర్జరీ చెయ్యాలి అన్న డెసిషన్‌కి ఎలా వస్తారు? సర్జరీ చేస్తేనే ఆ పేషెంట్ రికవర్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం సర్జరీ అనే ఆప్షన్‌కి వెళ్తాం. సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ లేకపోతే సర్జరీ జరిగేటప్పుడు కాంప్లికేషన్స్. అలాగే సర్జరీ షుడ్ బి ద లాస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చండి. ఏదో టెంపరరీగా వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ బెనిఫిట్ కోసం ఫిజికల్‌గా ప్రిపేర్ అవ్వడంతో పాటు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యం ఒక సర్జరీకి? పేషెంట్కి సర్జరీ గురించి 100% తెలియాలి. ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నాము, కాంప్లికేషన్స్ ఏమి వస్తాయి, ఎటువంటి డ్రగ్స్ ఇవ్వబోతున్నాం, అన్నీ తెలియాలి. నమస్తే. సర్జరీ అనగానే ఒక్క సర్జన్ సర్జరీని కరెక్ట్‌గా చేసేస్తే సరిపోతుందా? సర్జరీ సక్సెస్‌ఫుల్ అని అనేసుకోవచ్చా? అంటే కాదు. సర్జరీకి ముందు, వెనకాల కూడా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. పేషెంట్ వైపు నుంచి, పేషెంట్ బంధువుల వైపు నుంచి, అలాగే చాలా రకాల టెస్ట్‌లు ఉంటాయి. వీటన్నిటి మీద మనందరికీ చాలా రకాల క్వెషన్స్ ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ గారు ఓపీలో చెప్పలేకపోవచ్చు, కొన్ని మిస్ అవ్వచ్చు. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చాలా డీటెయిల్డ్‌గా మనం ఈ వీడియో ద్వారా సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాము. ఈ వీడియో ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా సరే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న ప్రతి వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే రకంగా ఉండబోతోంది. సో మిస్ చేయకండి, అన్నీ వివరంగా చెప్తాము. సో చూడండి. అలాగే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే వాటికి సమాధానాలు కానీ ఫర్దర్ సెషన్స్లో వీడియోస్ రూపంలో కానీ తెలియజేయడానికి ట్రై చేస్తాము. సో ఈ లైట్ ఆన్ క్యాన్సర్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. నమస్కారం డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారు. నమస్కారం. సర్జరీ అన్నదే ఒక వెరీ ఎమోషనల్ థింగ్. చాలా జస్ట్ నాట్ లైక్ వన్ డే డెసిషన్ అయిపోదు. మీరు అసలు క్యాన్సర్ విషయంలో సర్జరీ చెయ్యాలి అన్న డెసిషన్కి ఎలా వస్తారు? అంటే సర్జరీ అంటేనే ఒక ట్రామా ఒక సర్జన్కి. అంటే మ్యాక్సిమం ఆ ట్రామాని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు ఏ డాక్టర్ అయినా కానీ ఇంకా నిజంగానే అవసరం ఉంది, ఆ సర్జరీ చేస్తేనే ఆ పేషెంట్ రికవర్ అవుతారు, లేకపోతే కంప్లీట్గా మనం వాళ్ళని నయం చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం సర్జరీ అనే ఆప్షన్కి వెళ్తాం. సో ఈ సర్జరీ అంటేనే ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో ఇందులో చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాం, జస్ట్ సర్జరీ చేసి ఆ కంతిని తీసేయడమో లేకపోతే అంతవరకే ఆలోచిస్తాం. కానీ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ లేకపోతే సర్జరీ జరిగేటప్పుడు కాంప్లికేషన్స్, సో ఇవన్నీ కాకుండా చాలా ఎమోషనల్గా అటాచ్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఎప్పుడైతే ఇంత రకంగా ఎవరికైనా ఒక పెయిన్ దెబ్బ తగిలినప్పుడు ఆబ్వియస్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ పెయిన్ రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. సో ఇది చిన్న విషయం కాదు. ఒక సర్జరీ అన్నది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చరు. ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఒక పేషెంట్ సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకాల ఎవరైతే సపోర్టింగ్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఆ పెయిన్ని వాళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా పేషెంట్కి ఉన్న పెయిన్ డాక్టర్ కూడా తీసుకుంటారు, కాకపోతే అది బయటకు కనిపించదు. సో ఆ పెయిన్ మేము ఎలా తీసుకుంటామంటే వాళ్ళకి బాగా జరగాలి, అంటే ఈ వాట్ ఎవర్ డాక్టర్ ఏదైతే సర్జరీ చేస్తున్నారో అది 100% సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత ప్రతి పెయిన్ని అసెస్ చేసి వాళ్ళ పెయిన్ని మేము మాలో అనలైజ్ చేసి వాళ్ళ పెయిన్ని మేము కూడా ఫీల్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో అన్నీ చక్కగా జరగాలంటే దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఇది ఒక కాంప్లెక్స్ ఫినామినాన్. ఈ ఫినామినా మొత్తం 1 by 1 డీటెయిల్గా చెప్తాను నేను. సో ఖచ్చితంగా పేషెంట్కి నయం అవుతుంది అని నమ్మకం ఉన్నప్పుడే సర్జరీ ఆప్షన్ వస్తుంది. లేకపోతే సర్జరీ చేసే ఆప్షన్స్ ఇవ్వము. అన్నెసెసరీగా ఏదో ఒక బెనిఫిట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ సర్వైవ్ అవుతారన్న బెనిఫిట్కో లేకపోతే ఏదో టెంపరరీగా వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ బెనిఫిట్ కోసమో లేకపోతే ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ కోసం సర్జరీ ఆప్షన్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. సో ఓన్లీ క్యూర్ ఆస్పెక్ట్, అలాగే పెయిన్ రిలీవింగ్ అంటాం. అంటే సపోర్టివ్ కేర్లో కొన్నిసార్లు వాళ్ళు నొప్పితో వస్తుంటారు, ఆ నొప్పిని రిలీవ్ చేయడం, అలాగే వాళ్ళని ఫిట్గా చేయడం.
సపోజ్ వాళ్ళు ఎండ్ స్టేజ్లో ఉన్నారు, సో ఉన్నన్నాళ్ళైనా వాళ్ళకి అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, కొంచెం ఆహారం వెళ్ళి కొంచెం ఫిట్గా ఉండి ఆ కొన్నాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారు అన్న మాకు నమ్మకం ఉన్నప్పుడే ఈ సర్జరీ అనే ఆప్షన్ చెప్తాం. అదర్వైజ్ మనకి తెలిసిపోతుంది అంటే వెరీ బ్యాడ్ కండిషన్లో ఉన్నారు, సర్జరీ చేస్తే ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి, లేకపోతే సర్జరీ చేస్తే ఆయన చనిపోతారని తెలుసు, లేకపోతే అనస్థీషియా డాక్టర్ గారు చాలా హై రిస్క్, మీరు అసలు కత్తి పెడితేనే పేషెంట్ బయటికి రారు, అలా సినారియోస్లో ఉన్నప్పుడు మనం అన్నెసెసరీగా ఆ ఒక టెంపరీ ఏదైతే రిలీఫ్ లేకపోతే టెంపరీ కాజ్ గురించి మనం సర్జరీ కోసం ముందుకు వెళ్ళాం. సో చాలా ఉంటాయి, ఇది వివరంగా నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. సో మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి సర్జరీ వల్ల క్యూర్ అవుతుందని నమ్మితేనే మీరు సర్జరీ దాకా వెళ్తారు. అంటే అవుతుందో అవదో అన్న డైలమా ఉన్నప్పుడు కూడా లేకపోతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉంటాయి క్యూర్ కోసం అన్నప్పుడు సర్జరీని అవాయిడ్ చేయడానికే మీరు ట్రై చేస్తాం. అలాగే సర్జరీ షుడ్ బి ద లాస్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చండి. అనుకోవచ్చండి. అంటే మనకి ఎప్పుడైతే డౌట్ఫుల్గా అనిపిస్తుంది సర్జరీ సక్సెస్ అవ్వదు అన్నప్పుడు, ఆ డౌట్ఫుల్ ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతుక్కోవాలి. ఎందుకంటే సర్జన్ ఎవ్రీథింగ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని బార్డర్ లైన్ ట్యూమర్స్ ఉంటాయి, అది మనం లోపలికి వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కానీ దానికి మనం ముందుగానే కీమోథెరపీ ఇచ్చి కరిగించి అప్పుడు వెళ్ళి మళ్ళీ రీఅసెస్ చేసి అప్పుడు కొంచెం రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు సర్జరీ సక్సెస్ అవుతుంది. సో అలాంటి సినారియోస్లో ఫస్టే నేను లోపలికి వెళ్ళిపోయి అది అవ్వట్లేదు అని చెప్పడం కన్నా ముందే సిటీ స్కాన్లో అవన్నీ చూసి మిగతా మా ఏదైతే ట్యూమర్ బోర్డ్తో డిస్కస్ చేసి వెళ్ళాలా లేదా అన్న డిస్కషన్ అంతా జరిగి కరెక్ట్గా ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అన్నెసెసరీగా సర్జన్ సొంత డిసిషన్స్ తీసుకోకూడదు. అలాగని ఓవర్ ఎంతూజియాజం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కరెక్ట్ కాదు. నేను సర్జన్ కాబట్టి చేసేస్తాను అన్నది అందరికీ కరెక్ట్ కాదు. అది కేస్ బై కేసు వాళ్ళ సినారియోస్ బట్టి డీటెయిల్డ్గా స్టడీ చేసి మేము డిసైడ్ చేస్తాం. అలాగే సర్జరీకి వెళ్ళే ముందు చాలా రకాల టెస్ట్లు చేయించుకోమని చెప్తూ ఉంటారు. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, నిజంగానే ఇవన్నీ అవసరమా లేకపోతే ఊరికే రాసేస్తున్నారా అన్న డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా చేయించుకోవాలి అన్న టెస్ట్లు అంటే ఏం చెప్తారు మీరు? ఆపరేషన్కి ముందు ఖచ్చితంగా బాడీ కండిషన్ అంటాం. అంటే బాడీ మనకి కనిపించినట్టు బయటికి ఒక కార్ అందంగానే ఉండొచ్చండి, కానీ లోపల టైర్ కండిషన్, ఇంజిన్ కండిషన్ అలా రకరకాలుగా చూస్తుంటాం కదా. అలాగే ఒక మనిషి నడుస్తూ ఉండొచ్చు, కానీ లోపల వాళ్ళ లివర్ కండిషన్, అలా హార్ట్ కండిషను, అలాగే కిడ్నీ కండిషను, అలాగే వాళ్ళ బ్లడ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ ముందుగానే మనం తెలుసుకుంటే ఆ కార్ డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎంత సేఫ్ అనిపిస్తుందో అలాగే సర్జరీ చేసినప్పుడు మేము కూడా అంతే సేఫ్గా సర్జరీ చేస్తున్నామన్న ఫీలింగ్ సర్జన్కి ఉంటుంది. సో ఇవన్నీ చేయకుండా, అంటే నేను ఒక జర్నీకి వెళ్తున్నప్పుడు ఈ కార్లో ఇవేమీ టెస్ట్ చేయలేదు, ఇంజిన్ టెస్ట్ చేయలేదు, లేకపోతే టైర్ టెస్ట్ చేయలేదు, చేసిన మధ్యలో ఏదైనా జరిగింది అనుకోండి, డెఫినెట్లీ అది కార్కే కాదు సర్జన్కి కూడా, డ్రైవర్కి కూడా డ్యామేజ్ జరుగుతుంది. అలాగే పేషెంట్కే కాదు సర్జన్కి కూడా పెద్ద డ్యామేజ్ అనమాట. సో ఇది సేమ్ సినారియో. సో సర్జన్కి కావాల్సిన కొన్ని క్రైటీరియా, అంటే ఫిట్నెస్ కావాలి. ఆ ఫిట్నెస్ ఎలా తెలుస్తాయంటే ఆ ప్యానల్ ఆఫ్ టెస్ట్ చేయించాల్సిందే. ఆ టెస్టుల్లో ఇప్పుడు చెప్పినట్టు మన హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ ఎంత ఉంది, కిడ్నీ ఫంక్షన్ అంటాం, ఆ కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తున్నాయి, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే శక్తి బాడీకి ఉందా లేదా, దాన్ని కోఆగులేషన్ టెస్ట్ అంటాం. అలాగే ఈసీజీ అంటే గుండె ఎంత బాగా పనిచేస్తుంది, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షుగర్లు ఉంటుంటాయి, బీపీలు ఉంటుంటాయి. సో ఆ షుగర్ బీపీ వలన వచ్చిన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఈ హార్ట్ మీద పడుతుందా లేదా అని మళ్ళీ ఎకో టెస్ట్ చేయిస్తాం. కొన్నిసార్లు 6 minute వాక్ టెస్ట్ అంటాం, లేకపోతే థ్రెడ్మిల్ టెస్ట్ అంటాం. ఇంకా డౌట్ ఉన్నప్పుడు యాంజియో కూడా చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు అంటే సర్జరీ అన్నది ఒక స్ట్రెస్. ఆ స్ట్రెస్లో ఖచ్చితంగా ఈ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి సక్సెస్ ఉంటుంది. ఇందులో ఏ ఒక్క ఆర్గన్ కూడా మనకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు అన్నప్పుడే మనకి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అని వస్తుంది. సో ఎప్పుడైనా సర్జరీకి వెళ్ళే ముందు డాక్టర్ గారు పిలిచి ఛాన్సెస్ కొంచెం రిస్క్ ఉంది అన్నప్పుడు ఎందుకు అంటారంటే, బాడీకి మనం ఏదైతే మత్తుకిచ్చిన ఇంజెక్షన్లు, లేకపోతే నేను ఏదైతే పెయిన్ ఇస్తున్నానో ఆ పెయిన్కి గుండె తట్టుకోగలగాలి, వీళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్ని మన కిడ్నీను లివరు డీటాక్సిఫై చేసి బయటికి పంపించగలగాలి. సో ఈ రెండే మైండ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే బాడీ చూడడానికి మనిషి నడిచే వస్తారు, కానీ ఎప్పుడైతే లోపల
కరెక్ట్ లేదనుకోండి, ఇప్పుడు లివర్ ఫంక్షన్ బాగాలేదు, లేకపోతే రీనల్ ఫంక్షన్ బాగాలేదు, బ్లీడింగ్ కంట్రోల్ చేసే కెపాసిటీ బాడీకి లేదు, లేకపోతే బ్లడ్ తక్కువ ఉంది, ఇవన్నీ మనం ముందే ఆప్టిమైజ్ చేస్తాం. ఆప్టిమైజ్ ఏంటంటే ఎలాగైతే పాడైపోయిన ఇంజిన్ని మనం రిపేర్ చేస్తామో, ఎలాగైతే టైర్ని మళ్ళీ రిపేర్, అలాగే ఈ బాడీలో ఉన్న కండిషన్ని, అంటే బ్లడ్ తక్కువ ఉంటే వాళ్ళని బ్లడ్ ఇంకించడం, లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది మళ్ళీ అందులో రెక్టిఫై చేసి ఏమైనా మందులతో దాన్ని తగ్గించడం, కిడ్నీ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేయడం, ఇవన్నీ ఆప్టిమైజ్ చేసే పని సర్జరీకి ముందే జరగాలి. మనం సడన్గా ఇవేమీ చూసుకోకుండా కారుని తీసేసాను అనుకోండి, సో ఇట్స్ ఎ బిగ్ ట్రామా అండ్ రిస్క్. సో ఆ ట్రామా ఏ సర్జన్ కూడా యాక్సెప్ట్ చేయరు. సో యూజువల్గా ప్రతి పేషెంట్ ఎవరైతే సర్జరీకి వెళ్తున్నారో ఈ టెస్ట్ ఆఫ్ ఇవన్నీ అన్నెసెసరీ టెస్ట్లు కాదు, ఇవన్నీ మనకు కావాల్సిన టెస్ట్లు ఫర్ ద సేఫ్ అవుట్కమ్ అనమాట. సో ఈ టెస్ట్ని మాత్రం మనం అవాయిడ్ చేయకూడదు, ఖచ్చితంగా చేసే మనం ముందుకెళ్ళాలి. అలాగే ఎనస్థీషియా చాలా క్రుషియల్ కదండి సర్జరీ విషయంలో. సో ఎనస్థీషియాకి ఒక పేషెంట్ రెడీయా కాదా అన్న విషయం, అంటే పేషెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఎనస్థీషియా గురించి? అదే ఫస్ట్ ఎనస్థీషియాకి ఎప్పుడైనా ఫిట్నెస్, ఎవరైనా వాకింగ్ అంటే ఈజీగా ఒక 6 minutes వరకు ఆయాసం లేకుండా నడిచేస్తున్నారా, లేకపోతే మెట్లు ఎక్కేస్తున్నారా అన్నదే ఫస్ట్ ఎనస్థీషియా మైండ్లో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆయాసం రావట్లేదంటే జనరల్ కండిషన్ బాగున్నట్టు. కానీ చాలామందికి ఈ 6-minute వాక్ టెస్ట్ చేయలేరు, లేకపోతే కొంచెం దూరం నడిచిన ఆయాసం వచ్చేస్తుంది, మెట్లు ఎక్కిన ఆయాసం వస్తుంది అన్నప్పుడు మనకి ముందుగానే తెలియాలంటే ఎనస్థీషియా పరంగా, అంటే వాళ్ళ ఊపిరితిత్తుల్లో అయినా లేకపోతే గుండెలోనైనా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆయాసం వస్తుంది. సో ఈ రెండింటిని ముందుగానే టెస్ట్ చేసి ఫిట్టా కాదా అన్నది చెప్తూ ఉంటారు. సో పేషెంట్కి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ముందు నుంచే కొంచెం వాకింగ్ హ్యాబిట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టేటస్ని కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే, అలాగే కొన్ని లంగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్పైరోమీటర్ అంట, బెలూన్ ఊదడం కానీ, లేకపోతే ఒక మెషిన్ ఉంటుంది స్పైరోమీటర్ చేయడం కానీ, ఇలా చేసినప్పుడు మన లంగ్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేస్తాం. అనస్థీషియాలో రకాలు ఉంటాయి, జనరల్ అనస్థీషియా అంటాం, స్పైనల్ అనస్థీషియా అంటాం. ఈ జనరల్ అనస్థీషియాలో ఏంటంటే మనం కంప్లీట్గా బాడీని పెరలైజ్ చేసేస్తాం, అంటే ఏ అవయవం కూడా పనిచేయదు ఎక్సెప్ట్ హార్ట్, కిడ్నీస్, లివర్ తప్పితే. ఈ ఊపిరితిత్తులు అన్నది పనిచేయవు. ఊపిరితిత్తులు అన్నది వెంటిలేటర్ ద్వారా సపోర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే న్యాచురల్ బాడీకి ఊపిరితిత్తులకి ఎంత టైడల్ వాల్యూమ్ అంట, అంటే ఎంత ఎయిర్ కావాలో అది బాడీ దానికి కావాల్సిన తత్వం బట్టి చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే బాడీ పెరలైజ్ అయిపోతుందో ఆన్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి టైడల్ వాల్యూమ్ ఒక 350 ఎంతో ఉంటుంది, అది అందరికీ ఇస్తాం. సో అది కొంతమందికి సరిపో అది మనకి మానిటర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ టైడల్ వాల్యూమ్ మెయింటైన్ చేయాలంటే లంగ్ కండిషన్స్ చాలా బాగుండాలి. ఎప్పుడైతే మనం పర్ఫార్మెన్స్ స్టేటస్ ఈ ఎక్సర్సైజ్ చేస్తామో లంగ్కి ఎంత తక్కువ ఆక్సిజన్ ఇచ్చినా అది తీసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతుంది. సపోజ్ లంగ్ కండిషన్ బాగాలేదనుకోండి, సో ఈ వెంటిలేటర్లకు వెళ్ళే రిస్కులు కానీ, అంటే ఎప్పుడైతే మత్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఆక్సిజన్ని కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతున్నారా లేదా, పీల్చుకోగలుగుతుందా లేదా ఊపిరితిత్తులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకని ఫస్ట్ ఎప్పుడైనా అనస్థీషియా చెకప్కి వెళ్ళినప్పుడు ఎవరైనా హెల్దీగా ఇలా వాకింగ్ చేసి కొంచెం వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టేటస్ ఇంప్రూవ్ చేసి, అలాగే లంగ్ స్పైరోమీటర్ చేసి లంగ్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం సేఫ్గా మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి బాడీ ఫిట్నెస్, అలాగే వాళ్ళ ఏజ్, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఈవెన్ మీరు ప్రిస్క్రైబ్ చేసే టెస్ట్లో కూడా అవి మారుతూ ఉండొచ్చు కదండి. అంటే వాళ్ళకి అది రాశారు, నాకెందుకు ఇంత ఎక్కువ రాశారు అన్న వచ్చినప్పుడు క్వశ్చన్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనకి టెస్టులు రాసేటప్పుడు ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో ఈసీజీ బాగుంది అనుకోండి, ఇంకా ఫర్దర్గా టెస్టులు చేయం. అదే ఎల్డర్లీ కానీ షుగర్ ఉన్న వాళ్ళకి అనుకోండి, ఈసీజీ కాకుండా ఈకో చేయిస్తాం. ఈకోలో మళ్ళీ డౌట్ఫుల్ అనిపిస్తే థ్రెడ్మిల్ చేయిస్తాం, మళ్ళీ థ్రెడ్మిల్లో డౌట్ అనిపిస్తే యాంజియో చేయిస్తాం. సో అలా ఒక్కొక్క ప్యానల్ ఆఫ్ టెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో అది చూసి కంపేర్ చేసుకోకూడదు, అంటే నాకు యాంజియో దాకా చేశారు, వీళ్ళకేమో ఈసీజీ దాకా ఆపేశారు. కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని కిడ్నీ బాగాలేదనుకోండి, కొన్ని న్యూక్లియర్ స్టడీస్ చేస్తాం, డిటిపిఎస్ స్టడీ కానీ డిఎంఎస్ఏ స్టడీ కానీ, ముందే తెలుసుకోవడానికి స్టడీస్ అన్నీ. సో ఇవన్నీ మనం కంపేర్ చేయలేము అందరికీ, మాకు ఇన్ని టెస్టులు చేశారు అన్నది సర్జన్, అనస్థీషియా వీళ్ళిద్దరు కలిపి డిసైడ్ చేస్తారు. మాకు చాలాసార్లు ఏంటంటే టెంపరీ ఇన్ఫెక్షన్స్తో వస్తుంది, జలుబు దగ్గు వచ్చినా కానీ వాళ్ళు ఫిట్ కాదనమాట. ఎందుకంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళంత త్వరగా బయటకు రికవర్ అవ్వరు.
సో అది చిన్న రీజనే, చాలామందికి అనిపిస్తుంటుంది జలుబే కదా ఎందుకు క్యాన్సిల్ చేసేసారని. కానీ ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే వెంటిలేటర్ కానీ దానికి మా మెషిన్ కనెక్ట్ చేస్తామో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొంతమంది ఫీమేల్స్కి మెన్సెస్ చెప్పరనమాట. ఆ టైంలో కూడా చెప్పకపోతే సర్జరీ చేసేసాం అనుకోండి, ఆల్రెడీ సర్జరీ చేసినప్పుడు బ్లడ్ పోతూ ఉంటుంది. దీంతో పాటు ఆ మెన్సెస్ బ్లడ్ కూడా పోవడం వలన ఇంకా హిమోగ్లోబిన్ పడిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ సర్జరీకి వెళ్ళే ముందు చెప్పాలి ఖచ్చితంగా డాక్టర్కి. అలాగే ఇప్పుడు ఒకళ్ళకి సర్జరీ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ ముందు నుంచి చేసుకుంటే మంచిదా? ఎన్నాళ్ళ ముందు నుంచి చేసుకోవాలి? ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనకి డిజీజ్ క్యాన్సర్ పరంగా మాట్లాడుకుంటే తెలియడమే చాలా లేట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఉన్న టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. క్యాన్సర్కి మనం ఎక్కువ టైం ఇవ్వలేము. మ్యాక్సిమం 2 వీక్స్ టు 4 వీక్స్ లోపే ఏదైనా సర్జరీ చేసేయాలి. సో ఈ 2 వీక్స్లో కూడా క్రూషియల్ ఏంటంటే వాళ్ళు ఇన్సెంటివ్స్ పారామీటర్ చేయడం, కొంచెం వాకింగ్ హ్యాబిట్ చేసుకోవడం, అలాగే హై ప్రోటీన్ ఫీడ్స్ అంటాం. అంటే వాళ్ళు కొంచెం హై ప్రోటీన్ డైట్ లైక్ మిల్క్ కానీ, ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే ఎగ్ వైట్ కానీ, లేకపోతే సూపులు ఉంటాయి వెజిటేరియన్ లైక్ దాల్ సూప్స్ కానీ. సో ఏదైనా హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫీడ్స్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాడీలో మనకి ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఐరన్ సప్లిమెంటేషను, అలాగే ఈ హై ప్రోటీన్ సప్లిమెంటేషను, ఈ మన 2 వీక్స్ టైంలో ఈ ఎక్సర్సైజెస్, లంగ్ ఎక్సర్సైజెస్ ప్రాపర్గా కానీ మనం చేసుకుంటే మన తరపు నుంచి వీఆర్ రెడీ ఫర్ వాట్ ఎవర్ సర్జరీ వీఆర్ డూయింగ్ అన్నది తెలిసిపోతుంది అనమాట. సర్జరీకి మనం కరెక్ట్గా ఉన్నామని. సో మనకి ముందుగానే ఇన్ని మంత్స్ అన్నది అంటే డిజీజ్ బట్టి కదా మనం సర్జరీ చేసేది. సో 2 వీక్స్ టు 4 వీక్స్ టైమే ఉంటుంది చాలామందికి. ఫిజికల్గా ప్రిపేర్ అవడంతో పాటు మెంటల్గా ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యం ఒక సర్జరీకి? అంటే మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా పేషెంట్స్కి? అలాగే ఫ్యామిలీ వాళ్ళు ఎంత మెంటల్గా ప్రిపేర్ చేయాలి? అలాగే కొంతమంది యంగ్ పేషెంట్స్ అయితే ఇప్పుడు అన్నీ చదివేస్తూ ఉంటారు గూగుల్లో. అది చదవడం మంచిదంటారా? ఏమీ తెలియదు డాక్టర్ గారి మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోవడం మంచిదంటారా? అంటే ఐడియల్ సినారియో ఏంటంటే పేషెంట్కి సర్జరీ గురించి 100% తెలియాలి. ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నాము, కాంప్లికేషన్స్ ఏం వస్తాయి, ఎటువంటి డ్రగ్స్ ఇవ్వబోతున్నాం, అన్నీ తెలియాలి. కానీ ముందు నుంచే సపోజ్ వాళ్ళ ఈ చదువుకొని వచ్చి మన దగ్గర లేకపోతే గూగుల్లో వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉన్న సినారియో వేరే అయి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన సర్జరీ వేరే అయి ఉండొచ్చు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని కౌన్సిలింగ్కి రావడం అన్నది కరెక్ట్ కాదు. సో ఏదైనా ఫస్ట్ ఏంటంటే సర్జన్ పైన ట్రస్ట్. నాకు తెలిసిన పేషెంట్స్ ఎవరైతే 100% రికవర్ అవుతున్నారో దే 100% బిలీవ్ ఆన్ దర్ డాక్టర్. అంటే వాళ్ళకి నమ్మకం అనమాట, ఏం చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉండవు. సో అలాంటి వాళ్ళకి చాలా మంచి రికవరీ రేట్స్ చూస్తూ ఉంటాం. కన్ఫ్యూజన్లో ఉండి డిసిజన్ తీసుకోలేని వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే డిసిషన్ తీసుకోలేకపోవడం కాదు, వాళ్ళు ప్రిపరేషన్ పార్ట్ని మర్చిపోతారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎక్సర్సైజ్ చేయడమో లేకపోతే హెల్దీ డైట్ తీసుకోవాలి, ఇవన్నీ పార్ట్ వాళ్ళు మర్చిపోయి వేరే వేరే యావిగేషన్స్లో తిరుగుతూ ఉంటారు. అట్ ద లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఈ వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్, స్టామినా, ఈ ప్రొఫైల్ అది సరిపోదు. సో అయినప్పటికీ కానీ కేస్ టేకప్ చేస్తారు సర్జను, అవన్నీ చెప్తాం వాళ్ళకి, డీటెయిల్డ్గానే అనలైజ్ చెప్తాం. సో సర్జరీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా పేషెంట్స్ ఏదైతే వివరంగా తెలుసుకోవాలి ఏం జరుగుతుంది అన్నది సర్జరీ గురించి. తర్వాత మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళ సర్జన్ని బిలీవ్ చేయాలి. అంటే ఏం చేసినా వాళ్ళు కరెక్ట్గానే చేస్తారు, అది మన మంచిగా చేస్తారు అని బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. డాక్టర్ గారు, ఒక్కొక్కసారి సర్జరీ తర్వాత ఎస్పెషల్లీ క్యాన్సర్ కేసెస్లో వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత కీమో, రేడియేషన్ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సర్జరీ రికవరీలో డిలే అవ్వడం వల్ల ఇవి కూడా డిలే అయిపోవడం, ఆ రిస్క్ పెరిగిపోవడం ఉంటుందండి. అదే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో అన్ని ఆస్పెక్ట్స్ బ్రెయిన్లో ఉండాలి. మనకి చాలా అగ్రెసివ్ ట్యూమర్ అని తెలిసి చాలా పెద్ద కాంప్లికేట్ సర్జరీ చేసేసానే అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ రికవర్ అవ్వడానికి 3 months పడుతుంది. కానీ అగ్రెసివ్ ట్యూమర్కి 3 months రికవరీ అనే టైంలో
ఉన్న జబ్బు పెరిగిపోతూ ఉంటుంది మళ్ళీ. సో ఇది డాక్టర్ దాన్ని టైలర్ చేయాలన్నమాట. అంటే నిజంగానే వాళ్ళకి కీమో ఇస్తే బెటర్గా ఉంటుంది అనిపించినప్పుడు అంత మేజర్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ముందుగానే టైలర్ చేసి ఓకే ఇది చాలా అగ్రెసివ్ ట్యూమరు, దీనికి కీమో ఇస్తేనే కొంచెం సర్వైవల్ బెనిఫిట్ ఉందని తెలిసిందనుకోండి, సో దానికి ఒక చెక్ మనం చెప్పుకోగలగాలి. ఓకే కోర్స్ కీమో ఇచ్చిన తర్వాత కొంతమంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చి ఒక 2 years సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ మనం ఆప్షన్ ఇవ్వకుండానే సర్జరీ చేసేసి 3 నెలల్లోనే జబ్బు మొత్తం పెరిగిపోయి అప్పుడు మళ్ళీ కీమోలు ఇచ్చి వాళ్ళని రీఅసెస్ చేయడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు అసలు కీమోకి వచ్చే ప్రసక్తిలో కూడా ఉండరు. సో ఇది డిసిషన్ డాక్టరు ఆన్ టేబుల్లో తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎంత బాగా రికవర్ అవ్వగలుగుతారు, అంటే కీమోకి వాళ్ళు ఫిట్గా అవుతారా లేదా, ఒకవేళ ఫిట్ అయితే ఎన్ని డేస్లో ఫిట్ అవుతారు, సో ఆ డిజీజ్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఇవన్నీ మైండ్లో తిరుగుతుండాలి. ఇది ఇంట్రాప్లో ఉన్నప్పుడే మన మెడికల్ ఆంకాలజిస్ట్ పెథాలజిస్ట్తో మేము డిస్కస్ చేసి ఎంత ఎక్స్టెంట్ సర్జరీ చేస్తే పేషెంట్ రికవరీ బాగుంటుంది, సో దాని తర్వాత మనకి మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆ చేసినప్పుడే నేను 100% హీరోయిక్గా చేశారని ఏమీ లేదు. మనం కొంచెం ఆలోచించి ఆచితూచి కూడా చేయొచ్చు సర్జరీ. చాలామందికి డౌట్ ఏంటి సార్, ఒకసారి సర్జరీ చేశారు కదా మళ్ళీ చేయొచ్చు కదా అని అడుగుతుంటారు. సో చేయొచ్చు. మళ్ళీ అంటే మళ్ళీ పెరిగితే మళ్ళీ సర్జరీ. ఇప్పుడు కొన్ని సర్జరీస్ జబ్బు చాలా క్యాన్సర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ టైంలో మనం అన్నీ తీయలేకపోవచ్చు. బికాజ్ అది చాలా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, అగ్రెసివ్గా ఉండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే కీమో ఇచ్చిన తర్వాత మన రెస్పాన్స్ చూసి మళ్ళీ సర్జరీస్ చేస్తాం. ఓకే. సో చాలామంది ఏంటంటే అలా చేయొచ్చా అని అడుగుతుంటారు. ఆబ్వియస్లీ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ ఓన్లీ కీమో సెన్సిటివ్. ఆ కీమో ఒక రెస్పాన్స్ బట్టే దాని ఒక బిహేవియరే తెలుస్తుంది. ఇప్పుడు ఓవరియన్ క్యాన్సర్స్ ఉన్నాయి, అవి ప్లాటినం సెన్సిటివ్ ఉంటేనే మనం వాటిని కొంచెం మంచి రకం అని చెప్తాం. అది ఇవ్వలేదనుకోండి ఖచ్చితంగా అది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఆ డ్రగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి కేసెస్కి ముందుగానే నేను బాగా అగ్రెసివ్గా చేసేసి కీమో కూడా ఇవ్వకుండా పెట్టాను అనుకోండి, అది ఎక్స్టెన్సివ్గా వాళ్ళని వీక్ చేసేస్తూ ఉంటుంది. సో కొన్ని క్యాన్సర్స్ బట్టి డాక్టర్ గారు టైలర్ చేస్తుంటారు. కానీ డెఫినెట్లీ సర్జరీ వలన ట్రీట్మెంట్ డిలే లైక్ కీమో కానీ రేడియేషన్ డిలే అవుతుంది అంటే మాత్రం దాన్ని మళ్ళీ సర్జన్ రీథింక్ చేసుకోవాలి. సో ఎంత టైం వరకు మనం ఇవ్వచ్చు, ఎంత టైం వరకే మనం వాళ్ళని చేయాలి. సపోజ్ అలాంటి సినారియో వస్తుందంటే ముందే మనం కీమో కానీ రేడియేషన్ కానీ ఇచ్చి సర్జరీకి వెళ్ళడం బెటర్. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. సో సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉన్న ప్రతి వాళ్ళు ఈ వీడియో చూడాలని నాకైతే అనిపిస్తుంది. డాక్టర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి చాలా క్లారిటీ వస్తుంది. ఒక క్లారిటీ తోటి ఎనీ ట్రీట్మెంట్కి క్లారిటీ తోటి వెళ్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పేషెంట్స్కి. పేషెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ముందుగానే చెప్పినట్టు లైట్ ఆన్ క్యాన్సర్ అన్న ఛానల్లో నిజంగానే ప్రశోభ్ కుమార్ గారు హీఈస్ పుట్టింగ్ లైట్ ఆన్ క్యాన్సర్ అండ్ ట్రీట్మెంట్. సో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ని, ఈ వీడియోస్ని మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ ప్రశోభ్ కుమార్ గారు.